అరే డి, ఈ ఎపిసోడ్ అంతా నువ్వు రివ్యూ చెప్పే బాగుంది. ఇందులో మన సుమన్ శెట్టి ఎక్కడున్నాడు రా? అసలు హైలైట్ అయ్యాడా లేడా? అసలు ఉన్నాడా లేడా? సుమన్ శెట్టి ఒక్క దగ్గర వచ్చాడు. ఎక్కడంటే అది ఫస్ట్ టాస్క్ అసైన్ చేస్తున్నాయి కదా బ్యాడ్జెస్ ఇచ్చి. ఆ, అప్పుడు వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు కదా, వీళ్ళు కూడా టాస్క్ అసైన్ చేయొచ్చు కదా అని ఆ. మాట్లాడుకుంటే ఆమె ఏం చేస్తాం అని చెప్పి చెయ్యెత్తాడు. అంతే, అంతే. సోలో అంతే డైలాగ్. అది. సీజన్, అరే నాకు తెలిసి మామ అతను కష్టం రా. ఆయన జర్నీ నాకేం కనబడ, మహా అయితే 2 weeks మ్యాక్స్ అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? ఈ నామినేషన్స్ చూడాలి మరి. ఓకే, మాక్సిమం సంజనాకి ఇచ్చారు ఎక్కువ. సంజనాకి దానికి నామినేషన్ చేశారు. ఓకే. సో వెళ్తే ఆవిడ వెళ్ళొచ్చాం మరి ఫస్ట్ చూడాలి. దాని తర్వాత వెళ్తే మరి సుమన్ శెట్టికి ఛాన్స్ ఉంది. సుమన్ శెట్టి నాకైతే పెద్ద జర్నీ కనబట్లేదు, బికాస్ హీఈస్ నాట్ యాక్టివ్. ఇంకా టాస్క్ స్టార్ట్ అయితే ఎట్లా పర్ఫామ్ చేస్తాడు? ఎట్లా పర్ఫామ్ చేస్తాడు చెప్పు. ఆదిరెడ్డి రివ్యూ చూశాను. ఆదిరెడ్డి రివ్యూలో ఏమో ఆ, సుమన్ శెట్టి మౌనరథం చేస్తాడు. అదైతే నిజమే. ఆయన ఏం మాట్లాడట్లేదు, కెమెరా ముందు రావట్లేదు, ఏమి చేయట్లేదు. డాన్స్ అప్పుడు ఏదో ట్రై చేశాడు ఇలాగా, ఏదో ట్రై చేశాడు. నువ్వు చెప్పినట్టు నేను కూడా అంతే, ఒకే ఒక డైలాగ్ లిటరలీ హీస్ నాట్ డూయింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేసిందే. మనం ప్రోమో వీడియో, గ్రాండ్ లాంచ్ వీడియో అప్పుడే చెప్పాం దట్ ఆయన కష్టమే అని చెప్పేసి. బట్ లెట్స్ సి, ఈ వీక్ ఉంటుందా ఓటింగ్? ఓటింగ్ అదే నామినేషన్స్ అవుతున్నాయి కదా, ఈ రోజు అవుతున్నాయి మరి ఓకే, ఉంటుంది అనుకుంటా. ఓకే, ఓకే. అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం.